వెల్కమ్ టు మై స్పైసీ హట్. ఇప్పుడు మనం తోటకూర ఇగురు ఎలా చేయాలో చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్లో అయితే తోటకూర ఆకు చక్కగా వెడల్పుగా పెద్దగా ఉంటుంది. మరి ఇక్కడ నాకేంటో మొన్న మార్కెట్కి వెళ్తే తోటకూరలా అనిపించింది, కానీ ఇలా ఆకు మీద ఎర్రటి మచ్చలు అవి ఉన్నాయి. షేప్ మాత్రం తోటకూరలానే అనిపించింది. అలాగే కట్ చేసేటప్పుడు దాని స్మెల్ కానీ ఉండాక టేస్ట్ కూడా కంప్లీట్ తోటకూర టేస్ట్లా ఉంది. సో నేను దీని తోటకూరనే ఫిక్స్ అయ్యాను. మీకు దీని ఎగ్జాక్ట్ నేమ్ కానీ లేక వేరే ఏదైనా నేమ్ కానీ తెలిస్తే నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ తోటకూర ఇగురు చేయటానికి కావలసినవి తోటకూర, తర్వాత 2 టమాటోలు, 1 ఉల్లిపాయ, అలాగే 3 పచ్చిమిర్చి. అలాగే తాలింపు కోసం కావలసినవి 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, 1 లేదా 1.5 స్పూన్ శనగపప్పు, పచ్చి శనగపప్పు, అలాగే 6 నుంచి 7 వరకు వెల్లుల్లి గర్భాలు. ఈ కూరకి వెల్లుల్లి గర్భాలు కొంచెం ఎక్కువ కావాలి. మోరోవర్ మనం కారం పొడి జల్లట్లేదు, అందుకనేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి కారంతోనే ఈ కూరకి మనం కారం సరిపోవాలి. దాన్ని బట్టి మీరు ఉండే కూరకి తగినంతగా తీసుకోండి. మనం ముందుగా ఈ తోటకూరని శుభ్రంగా కడుక్కోవాలి. మనకి కూర ఏ ఆకుకూరైనా ఎంత క్లియర్గా ఫ్రెష్గా కనిపించినా కానీ మనకి తెలియని సాఫ్ట్ శాండ్ మిగిలిపోతుంది. అందుకనేసి తోటకూరని ఒక వెడల్పాటి దానిలో కానీ చిన్న బకెట్లో కానీ దేంటైనా వాటర్ తెచ్చుకుని చక్కగా గుప్పెడితో తీసుకుని దాంట్లో వేసి చక్కగా 2 చేతులు తోటకూరతో ఇలా ఇలా కదుపుతూ శుభ్రంగా కడిగారంటే మట్టి ఏదైనా ఉంటే అడుక్కెళ్ళిపోతుంది. ఇలా కడుక్కుని ఈ కడుక్కున్న వాటిని కొంచెం నీళ్లు పోనిచ్చి పైకి పట్టుకుంటే కొంచెం నీళ్లు వెళ్ళిపోతాయి కదా, దిగిపోతాయి కదా. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి వేరే వెసల్లో కానీ లేకపోతే బెజ్జాల గిన్నె ఉంటే వాడేసుకుని పెట్టుకోవాలి. మీకు సాఫ్ట్ శాండ్ ఉందా లేదా అని ఈజీగా తెలిసిపోతుంది. మీరు వాష్ చేసిన నీళ్లు పడేసే అప్పుడు నిదానంగా పడబోస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత అడుగున సాఫ్ట్ శాండ్ మిగిలిపోతుంది. దాన్ని బట్టి మీ తోటకూరలో ఎంత మట్టి ఉందో మీరు తెలుసుకోవచ్చు. ఇలా శుభ్రంగా చేసుకుని పెట్టుకోవాలి తోటకూరని. ఇలా శుభ్రం చేసుకున్న తోటకూరని రఫ్గా గుప్పెడితో తీసుకుని చాక్తో ఇలా చిన్న ముక్కలుగా తరిగేసుకుని పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయను కూడాను ఇలా చిన్న ముక్కలుగా తరుక్కుని పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా నిలువు చిలుకలు చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి లేదంటే ఇంకా వేరే ఏదైనా ఇంగ్రీడియంట్స్ కూడాను మీరు తీసుకునే తోటకూరని బట్టి వాడుకోండి. ఇక్కడ నా తోటకూర అట్లీస్ట్ 3 కట్టలైనా ఉండొచ్చు. ఇది కట్టపరంగా లేదు, అంతా ప్యాకెట్లో పెట్టి ఉంది. సో నేను ఎన్ని కట్టలు అనేది చెప్పలేను. ఒక 3 కట్టలు అయినా ఉండొచ్చు ఈ తోటకూర. తర్వాత తోటకూర మగ్గిన తర్వాత ఎంతో అవ్వదు, కొంచెమే అవుతుంది. కాబట్టి దాన్ని చూసుకున్నాను మీరు ఘాటు ఎక్కువ వేసుకోకుండా ఒక పచ్చిమిర్చి తక్కువే వేసుకోండి. తోటకూర ఎక్కువ వండుతున్నాం కదా అని ఎక్కువ వేసేస్తే అది మగ్గిన తర్వాత కొద్దిగా అవుతుంది, ఘాటు ఎక్కువ అవుతుంది. దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. అలాగే టమాటాలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇలా అడ్డంగా కట్ చేసుకున్న వెల్లుల్లి గర్భాలు వేసి కాస్త వేయించుకోవాలి. ఈ తోటకూరకి వెల్లుల్లి గర్భాల తాలింపు మెయిన్. వెల్లుల్లి గర్భాలు ఎండుమిర్చి మెయిన్ ఈ తోటకూరకి. ఇలా కాస్త వెల్లుల్లి గర్భాలు ఎక్కువే తీసుకుంటాం కూరకు కూడా. కాస్త ఎగినాక మనం అయితే తాలింపు దినుసులు ఉన్నాయి కదా, ఎండుమిర్చి అలాగే తాలింపు మిగతా దినుసులు ఉన్నాయి కదా, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు అవి వేసి వేయించుకోవాలి. ఈ ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంది కదా, అది వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ తాలింపులో వేసినాక కాస్త మగ్గనివ్వాలి. ఉల్లిపాయ కాస్త మెత్తబడే వరకు ఉంటే చాలు. దీనికి ఒక స్టవ్ కనుక మీడియంలో ఉంటే ఒక 3 నిమిషాల వరకు ఉండొచ్చు. తర్వాత ఉల్లిపాయ మగ్గింది అనుకున్నప్పుడు మనం పసుపు ఎంత వేయాలనుకుంటున్నామో కూరలో అంత, ఒక 1/2 టీ స్పూన్, పావు టీ స్పూన్ మీరు రెగ్యులర్గా ఎంత వేస్తారో అంత కూరలో ఆ ఉల్లిపాయల్లో వేసేసి
కలుపుకోవాలి. పసుపును ఎప్పుడు తాలింపులో వేస్తే కూరకి చక్కగా పడుతుంది, నూనెలో కలిసిపోయి మనం తర్వాత వేసిన దానికంటే ఇలా ముందుగానే కూరగాయ ముక్కలు కానీ లేక ఆకుకూర కానీ తాలింపులో వేసే ముందు ఇలా పసుపు వేసి ఒక్కసారి తిప్పేసి గనక మన కూరగాయలు కానీ ఆకుకూర కానీ వేస్తే కూరకి చక్కగా రంగు వస్తుంది. ఇలా పసుపు వేసుకున్న ఒకసారి తిప్పేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర ఉంది కదా, దాన్ని వేసుకుని తిప్పుకోవాలి. తోటకూరని మొత్తం వేయకుండా హాఫ్ వేసుకోవాలి. ముందు మొత్తం వేస్తే అసలు మన స్కిల్లెట్ పట్టదు, మీడియం సైజ్ అయితే కనుక స్కిల్లెట్ పైకి వచ్చేస్తుంది తోటకూర. అందుకనేసి ఒక హాఫ్ వేసుకుని మనం హాఫ్ వేసే వరకే మన స్కిల్లెట్ నిండిపోతుంది. అప్పుడు దాన్ని తాలింపుని పైనుంచి కిందకి తిరగదీయాలి. మన ఆకుకూర పైనుండి పోయింది, మన ఉల్లిపాయ ముక్కలు తాలింపు కింద ఉంది కదా, అందుకని చక్కగా స్పూన్ తో పైనుంచి కిందకి తిరగదీయాలి. సో దట్ మనకు ఆకుకూర ఉల్లిపాయ మొత్తం కలిసి తాలింపు అంతా పైకి వచ్చేలాగా తిరగదీయాలి. ఈ వేడికి మనం తిరగదీస్తున్న సేపే ఆ టైంలోనే వేడికి తోటకూర కాస్త మగ్గి లోపలికి వెళ్తుంది, స్పేస్ వస్తుంది మన మిగతా తోటకూర వేయటానికి. దాంట్లో కాస్త మగ్గుతుంది కదా, అప్పుడు మనం మిగతా తోటకూర కూడా వేసేసి ఇప్పుడేం కలపక్కర్ల, ఫుల్ అయి ఉంటుంది కాబట్టి మనకు కలపటానికి అంతగా వీలుగా ఉండదు. అందుకనేసి మిగతా తోటకూర కూడా దానిపైన వేసేసి మూత పెట్టే వీలుంటే పెట్టేయచ్చు, మూత పెట్టడానికి లేకుండా నిండా ఉంటే చేత్తో కాస్త ఇలా అదిమేసి మూత పెట్టేసి ఒక 5 minutes కనుక ఉంటే చక్కగా ఆవిరికి తోటకూర అంతా లోపలికి వెళ్ళిపోతుంది. స్టవ్ని మీడియంలో ఉంచాలి. ఈ టైంలో ఒక 5 minutes ఆగిన తర్వాత మనం తీసి చూస్తే తోటకూర అంతా చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు, ఇందాక ఫుల్గా ఉన్న కూర ఇప్పుడు చూస్తే పావంతే వచ్చింది, లోపలంతా అణిగిపోయి. అలాగవుతుంది తోటకూర. ఆకుకూరలు ఏదైనా కూడా చాలా తక్కువ అనిపిస్తాయి, ముందు ఎక్కువ అనిపిస్తాయి, ఆవిరి తగలంగానే మెత్తబడిపోయి ఇలా మరీ తక్కువ అనిపిస్తాయి. ఇలా మళ్ళీ ఒకసారి తిప్పుకుని తగినంత ఉప్పు వేసేసి మూత పెట్టి ఒక 5 minutes ఆగాలి. 5 minutes ఆగిన తర్వాత తీసి చూస్తే కూర ఆల్మోస్ట్ వస్తూ ఉంటుంది, అంటే హాఫ్ ఉడికిపోతుంది. అప్పుడు దాంట్లో మనం తరిగి పెట్టుకున్న టమాటోని వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 2 minutes ఆగాలి. అలా మీడియంలోనే స్టవ్ ఉంచి 2 minutes ఆగిన తర్వాత స్టవ్ని సిమ్ టు మీడియం పెట్టాలి. అంటే ఇప్పుడు మనం పెట్టిన దానికంటే కొంచెం తగ్గించాలి స్టవ్ని. అలా పెట్టేసిన తర్వాత ఈ కూరని ఒక 10 minutes ఉడికిస్తే కూర అయిపోతుంది. అప్పుడప్పుడు మనం మధ్యలో కదుపుతూ ఉంటే సరిపోతుంది. కూర అడుగంటకుండా చక్కగా ఉడుకుతుంది. కూర ఉడికిందనుకున్నప్పుడు మనకు ఎలా తెలుస్తుంది? కాస్త తీసుకుని టేస్ట్ చేస్తే ఎక్కడా పచ్చివాసన కానీ లేకపోతే కరకర తింటున్నప్పుడు పచ్చిగా అనిపించకుండా గాని కరకర అని తగలకుండా గాని ముక్క అలా మెత్తగా ఉడుకుతుంది. 10 minutes ఆగాక కూర అయిపోయింది అనుకున్నప్పుడు దింపేస్తే మన తోటకూర ఇగురు రెడీ అయిపోయినట్లే. ఈ తోటకూర టమాటా వేయకుండా కూడా కుక్ చేసుకోవచ్చు, కానీ టమాటా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ తోటకూర ఇగురు ఎలా చేయాలో చూసాం కదా. మీరు నా వంటని నా వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటాను. మరి ఈ తోటకూర ఇగురు ఈసారి మీరు కూడా ట్రై చేస్తారు కదా. నా మరిన్ని వంటలు అండ్ వీడియోస్ కోసం నా వెబ్సైట్ విజిట్ చేయండి. నా వెబ్సైట్ అడ్రస్ myspicyhut.com. Thank you.